హాయ్ గాయ్స్, లాస్ట్ వీడియోలో మనము ఏఐసి డెసిజన్ అంటే ఏంటి అనేది మాట్లాడుకున్నాం. ఇప్పుడు హలో వెరిఫికేషన్ అంటే ఏంటి, హలో వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఈ హలో వెరిఫికేషన్ ప్రాసెస్ అంటే ఏంటంటే, మీ దగ్గర మీరు అబ్రాడ్కి వస్తున్నారు అంటే మీ దగ్గర అంత ఫండ్స్ ఉన్నాయా లేదా, అంటే మీరు ట్యూషన్ ఫీజు కట్టడానికి కానీ, లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్పెన్సెస్కి కానీ, లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ, లేదా ఖర్చులకి, ఇవన్నీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ వాళ్ళు కన్సిడర్ చేసుకొని మీకు అంత డబ్బులు ఉందా లేదా మీ బ్యాంక్ బ్యాలెన్స్లో అనేది చెక్ చేస్తారు అనమాట. ఇయే దీంట్లోనే మనము ఫండ్స్ అంటాము, అలాగే మనము హలో వెరిఫికేషన్ అంటాము. ఇప్పుడు మీరు చూపించుకోగలగాలి, నా దగ్గర ఇంత ఉంది, నా బ్యాంక్ స్టేట్మెంట్స్. ఇప్పుడు 6 months బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకోవాలన్నమాట. ఈ 6 months బ్యాంక్ స్టేట్మెంట్స్ ప్లస్ మీకు బ్యాలెన్స్ షీట్ అనమాట. ఇప్పుడు ఇంత ఉంది అంటే ఇప్పుడు మన లాట్వియా కంట్రీకి ఎంత కావాలి, 11 lakhs. అంటే నేను వచ్చినప్పుడు 8 lakhs ఉంటే సరిపోతుంది అనమాట. 8,60,000 ఆర్ 8,50,000 ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పెరిగిందనమాట, అంటే యూరోస్ రేటు పెరిగే కొద్దీ ఇది కూడా పెరుగుతూ వచ్చిందనమాట. ఇప్పుడు 11 lakhs అయితే పెట్టాలి. ఈ 11 lakhs మన బ్యాంక్ అకౌంట్లో మనం చూపించగలగాలన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఫండ్స్ ఉన్నాయి, నేను అక్కడికి పోయినా కూడా నాకు ఏం పార్ట్ టైం జాబ్ రాకపోయినా, లేదా నేను ఏం సంపాదించకపోయినా నాకు ఈ డబ్బులతో నేను సర్వైవ్ అవ్వగలుగుతా అక్కడికి వెళ్ళిన తర్వాత అనేది మనము వాళ్ళకు చెప్పగలగాలి. ఆ చెప్పిన తర్వాత అదేంది ప్రూఫ్ చూపించాలి వాళ్ళకి. 6 months బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకొని తర్వాత బ్యాంక్ వాళ్ళే మనకు బ్యాలెన్స్ షీట్ ఇస్తారనమాట. అంటే సర్టిఫికేట్, ఇతని దగ్గర ఇంత ఉంది, ఇది INR ఇంత ఉంది, దీన్ని యూరోస్కి కన్వర్ట్ చేస్తే ఇంత అమౌంట్ ఉంటుంది అని చెప్పేసి మీ పాస్పోర్ట్ నెంబరు, మీ నేము, మీ అడ్రస్ అంతా మెన్షన్ చేసి పెడతారనమాట, మీ అకౌంట్ నెంబర్ మొత్తం అంతా. ఇది కూడా హలో వెరిఫికేషన్ ఫీజు కూడా నేను వచ్చినప్పుడు 14,000 ఆర్ 13,000 ఎంత అయింది. పెరుగుతూ ఉంటుంది, అంటే ఒకే స్టాండర్డ్గా ఒకటే ఉండదు, కాన్స్టెంట్గా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎంత ఉంటుందో మనం చెప్పలేము. ఇది ఎన్ని రోజులు ప్రాసెస్ ఉంటుంది అంటే మ్యాక్సిమం ఒక 25 days అయితే ఉంటుంది. దానికి ముందైనా రావచ్చు. దానికి ముందు రావాలి అంటే ఏమేం చేయాలి అనేది కూడా నేను చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోస్లలో. మ్యాక్సిమం ఒక 25 days అయితే ఉంటుంది. 25 days వరకు వెయిట్ చేయండి. ఎందుకు రాలే అనేది మీరు డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. 25 days అయితే ఉంటుంది. సో వెయిట్ చేయండి, అంతవరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఏమన్నా డౌట్లు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, మీరు కమెంట్ సెక్షన్లో కానీ, లేదంటే డైరెక్ట్ మెసేజ్ అయినా నాకు చేయొచ్చు. నేను వెంటనే రిప్లై ఇవ్వడానికైతే మీకు ట్రై చేస్తాను. ప్లీజ్ డూ సపోర్ట్ గైస్. థ్యాంక్ యూ.